హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమ సాక్షిగా మూడో భాగాన్ని వినేద్దాం. కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉన్న చిన్మయి నవ్వు చూసి కిందికి వెళ్ళాడు విశాల్. వెనకే వస్తున్న ఆమెని ఆపేశారు తులసి గారు. కిందికి పైకి ఎక్కడం మంచిది కాదు, మేము సెండ్ ఆఫ్ ఇస్తాం అని వెళ్ళారు. ఈవిడ ఇప్పటి నుండి కిందికి దిగకూడదు అన్నారంటే 9th మంత్ వరకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియక పిచ్చి పట్టేస్తుంది కన్ఫామ్ అని అనుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. తలుపు చాటు నుండి చిన్మయిని చూస్తున్నాడు ఆదిత్య. అది హైదరాబాద్. జాగింగ్ కంప్లీట్ చేసుకుని పేపర్ చదువుతున్నాడు అభిషేక్. కాఫీ కప్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది పని మనిషి. అతని పాదాల దగ్గర కూర్చొని షూని కొరకడానికంటూ ప్రయత్నాలు చేస్తున్నాడు విన్సీ. అదే అండి, అభి చాలా ఇష్టంగా బెల్జియం నుండి తెప్పించుకున్న డాగ్ అది. దూరంగా గార్డెన్లో మరో జర్మన్ డాగ్ ఫుట్బాల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే దాని కాళ్ళని తాకుతూ ఇంకా దూరం వెళ్ళిపోతుంది. అరగంట సేపు అభి అక్కడే ఉంటాడని మరో కప్ కాఫీతో వచ్చి అభి ఎదురుగా కూర్చున్నాడు సీనియర్ భరద్వాజ్. మార్నింగ్ విషెస్ పూర్తయిన తర్వాత ఒక ఫోటో అభి చేతికిచ్చాడు. అగైన్ అన్నాడు ఆయన వైపు చూసి. యాజ్ ఏ ఫాదర్గా నీకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు మరిన్ని సంబంధాలు తెస్తూనే ఉంటా అని చెప్పాడు. ఆయన్ని నవ్వుతూ చూసి ఫోటో చూశాడు. లుకింగ్ ప్రెటీ డాడ్ అని చెప్పాడు క్యాజువల్గా. పేరు సీమా మిటల్. మిటల్ ఫ్యామిలీ గురించి వినుండవు. హైదరాబాద్లో, కర్ణాటకలో వాళ్ళకి చాలా పెద్ద బిజినెస్ అంపైర్ ఉంది. మిస్టర్ మంజునాథ్ మిట్టల్ కూతురు. ఒక కొడుకు ఆదిత్య మిట్టల్. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. వైఫ్ వైదేహి మిట్టల్. సీమా స్టడీస్ అన్నీ అబ్రాడ్లో చేసింది. ఇప్పుడు వారి ఆఫీస్లోనే ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా చేస్తుంది అని చెప్పాడు పూర్తి డీటెయిల్స్. శ్రద్ధగా విని ఎప్పుడు వెళ్ళాలి చూడ్డానికి అని అడిగాడు. నెక్స్ట్ మంత్ వెళ్దాం. ఇప్పుడు మంచి రోజులు కావని నీ జాతకం ప్రకారం ఎప్పుడు వెళ్ళాలో చెప్పారు జ్యోతిష్యుడు. నేను అవన్నీ నమ్మను డాడ్ అన్నాడు. నువ్వు నమ్మకపోతే ఏం, మీ అమ్మ నమ్ముతుంది కదా. ఇంకా వార్ 1 సైడ్ అయినట్టే. ఫార్మాలిటీస్ ఎందుకని మనం వెళ్ళినా మీ అమ్మ వెళ్ళనివ్వదు అని చెప్పాడు. అది నిజమే అని ఫోటో మళ్ళీ టేబుల్పై పెట్టేసి ఇవాళ జీకే కార్పొరేట్ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ కోసం బెట్ చేస్తున్నారు డాడ్, నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. హాస్పిటల్ బిజినెస్లో మనకి ఎక్స్పీరియన్స్ లేదు అభి, మరోసారి ఆలోచించుకో, ముందు జాగ్రత్తగా హెచ్చరించాడు ఆయన. ఆ హాస్పిటల్ గురించి ఒకసారి అమ్మ చెప్పింది డాడ్. 5 years బ్యాక్ రాధా అందులో సూపరింటెండెంట్గా చేసింది చెప్పాడు. అప్పుడే అంది. హాస్పిటల్ జీఎం కెనడాలో మరో హాస్పిటల్ కడుతున్నాడని, అది కంప్లీట్ అయిందట. సో 2 చోట్ల ఎందుకని హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ అండ్ స్టాఫ్తో సహా బీట్ వేశారు. సో మనకి స్టాఫ్ కోసం వెతికే పని లేదు. ఎలాగో పేరున్న హాస్పిటల్ కాబట్టి కొత్తగా ప్రకటనలు చేయించే నీడ్ లేదు. అండ్ అవసరం అయినప్పుడు కెనడా నుండి కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం మనం ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా ఇది నా వరకు బెస్ట్ డాడ్ అని చెప్పాడు. అభి సునిశ్చిత పరిశీలనలకు మెచ్చుకోలుగా చూశాడు ఆయన. గుమ్మం దగ్గర ఎదురైంది రాధ. టైం చూసి ఇప్పుడేనా అంటూ అభి తలని కిందికి వంచుతూ సర్జరీ ఉంది రోజు అని చెప్పి వెళ్ళిపోయింది రాధ. విశాల్ వెళ్ళిన రోజు తర్వాత ముంబైలో స్పెషల్ డాక్టర్ వచ్చారు అంటే వైదేహి ఆదిత్య వెళ్ళారు. అతను కూడా వారం రోజులు అడ్మిట్ చేసుకుని అన్నీ టెస్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్ వచ్చాయి. ఆదిత్య జీవితాంతం వీల్ చైర్కే పరిమితం అవ్వాల్సిందే అని ఖచ్చితంగా చెప్పాడు. ఎప్పటిలా డిసప్పాయింట్మెంట్ లేదు ఆదిత్యలో. ఇట్స్ ఓకే అని వచ్చేశారు. వచ్చేటప్పటికే నైట్ అయింది. చిన్మయికి కిందికి రావడం మానేసి చాలా రోజులైంది. ఇంట్లో ఏం జరుగుతుంది కూడా తెలియదు తనకి. ఆదిత్యని అక్కడ చూడగానే మాధవిలో మళ్ళీ భయం పుంజుకుంది. చిన్మయి దగ్గరే పడుకోవాలనుకుంది, కానీ ఆదిత్య అందుకు ఒప్పుకోలేదు. మరో రూమ్ ఇచ్చారు తులసి. అర్ధరాత్రి సమయం 12 గంటల పైనే. ప్రశాంతంగా పడుకున్న చిన్మయి గది తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. వీల్ చైర్ సౌండ్ అవ్వకుండా ఆమె దగ్గరికి చేరింది. బాల్కనీ తలుపులు తెరుచుకున్నాయి. గార్డెన్లో అన్ని చోట్ల ఉన్న నైట్ విండ్స్ పరిమళం గాలిలో కలిసి ఆ రూమ్ అంతా ఒక విధమైన ఆరోమాతో నిండిపోయింది. గాఢ నిద్రలో ఉన్న చిన్మయికి చిన్నపాటి అలికడి కూడా వినిపించలేదు. నిజానికి వినిపించకుండా మరో నిద్ర మాత్ర ఆమె పాలల్లో కలిపారు. బహుశా ప్రతిరోజు ఇలాగే కలుపుతారిక. ట్యూబ్స్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేశాడు. తల కింద కుడి చేయి, పొట్ట మీద ఎడమ చేయి పెట్టుకుని పడుకుంది. మసక చీకట్లో ఆమె అందం మరింత మత్తెక్కిస్తుంది అనుకుంటే నైట్ వింగ్స్ పరిమళం మరింత స్మోకీగా ఉంది. పలుచటి ట్రాన్స్పరెంట్ శారీలు కట్టుకోవాలి ఈ టైంలో. లైట్ వెయిట్ ఉన్నవి. బేబీకి ఫిజికల్ వెయిట్ ఇవ్వకూడదని తల్లి చెప్పిన మాటలకి సనుగుణంగా లెమన్ ఎల్లో కలర్ ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకుంది. ఆ చీర ఆమె అందాన్ని దాచకపోగా కుర్చీలో కూర్చున్న ఆదిత్యకి చెమటలు పట్టేలా చేస్తుంది.
చీరలో భువన మోహినిలా పడుకుని ఉన్న చిన్మయిని చూడగానే చచ్చుబడిన నరాలు కూడా జివ్వుమన్న అనుభూతి కలిగింది అతనికి. అణువణువున ఆమె అంటే ఉన్న కసి, కోరిక, కోపం, ద్వేషం అన్నీ ఒక్క నిమిషంలో బయటికి వచ్చేలా కళ్ళల్లో రక్తపు చారికలు వచ్చాయి. అప్పటికప్పుడు అంత అందాన్ని అనుభవించలేకపోయానని అసంతృప్తి. తన కాళ్ళ వైపు తను చూసుకుని చేతిని బలంగా చరిచాడు చైర్కి. ఆ అలికిడికి గట్టిగా అయినా ఆమె కళ్ళు తెరుచుకోలేదు. ఊపిరి మాత్రం తీసుకోగలుగుతుంది. చీరలో నుండి కనిపిస్తున్న ఆమె అనచ్ఛాదిత భాగాన్ని చూసి నెమ్మదిగా చెయ్యి వేశాడు. ఆ రోజు ఎలాంటి అనుభూతికి గురయ్యాడో ఇప్పుడు అదే అనుభూతి. పిచ్చి పట్టినట్టుగా అయిపోతుంది ఆదిత్యకి. ఆమె మీద పడి రాక్షసంగా అయినా సరే ఆమెని అనుభవించాలని పరితపిస్తున్నాడు. కానీ అతను బెండ్ కూడా అవ్వలేడు. స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వల్ల కేవలం చేతులు, తలభాగం, నెక్ మూమెంట్స్ మాత్రమే ఇవ్వగలడతను. చైరు పూర్తిగా బెడ్కి అనుకునేలా చేసి ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని టచ్ చేస్తున్నాడు. ఆమె చేతుల్ని తీసుకుని మత్తుగా పెదవుల్లో దాచుకుని ముద్దు పెట్టాడు. ఆ చెయ్యి అలాగే షోల్డర్ పైన వేసుకున్నాడు. అతని చెయ్యి వెళ్ళగలిగినంత దూరం ఆమెలోని ప్రతి భాగాన్ని ఫోర్స్గా ప్రెస్ చేస్తున్నాడు. ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా పెయిన్ తెలుస్తుంటే నొప్పి వల్ల, భయంకరమైన ఆ స్పర్శ వల్ల కనిరెప్పలు బరువు అవుతున్నాయి. క్షణుబొమ్మలు ముడిపడుతున్నాయి. కానీ కళ్ళు మాత్రం తెరవలేకపోతుంది. ఆ రోజు బెడ్ మీద పడుకోబెట్టడానికి వచ్చిన మెయిడ్స్ని వద్దని వెళ్ళిపోమన్నప్పుడే వైదేహికి అనుమానం వచ్చింది. ఆదిత్య చిన్మయి రూమ్లోకి వెళ్ళగానే వెనకాలే ఆమె కూడా వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసిన లాక్ వేయలేడు కదా. నెమ్మదిగా డోర్ తెరిచింది. ఆదిత్య చేతులు పిచ్చి పట్టినట్టుగా ఆమెని తడిమేస్తున్నాయి. స్పృహలో లేని అమ్మాయి మీద పశుబలం చూపిస్తున్న అతని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పిచ్చిని బీఫ్తో పోల్చి దానిని అవమానించలేకపోయింది. అలాగని లోనికి వెళ్ళి ఆపే ధైర్యం చేయలేదను. భారంగా ఊపిరి వదిలి రూమ్లోకి వెళ్ళి కావాల్సినన్ని కన్నీళ్లు కార్చి ఎర్రబడిన ఆమె మొహాన్ని చూసుకుని అద్దంలో చూసి నిట్టూర్పుగా బెడ్ మీద వాలింది. ఆదిత్య వచ్చే వరకు ఎన్నిసార్లు ఏడ్చిందో, ఎన్ని కన్నీళ్లు దుప్పటిని తడిమాయో ఆమెకి మాత్రమే తెలుసు. 8 అవుతున్నా లేవలేదు చిన్మయి. ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. భయంగా తులసి గారి దగ్గరికి వచ్చింది. ఇంత సడన్గా జ్వరం ఏమిటి? నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అంటూ రిసీవర్ పట్టుకోగానే వైదేహి అడ్డుకుంది. దీనికి ఏముందిలే అత్తయ్య, ఈ టైంలో నార్మల్ ఫీవర్ రావడం జరుగుతుందని డాక్టర్ చెప్పారు కదా అంటూ మీరెళ్ళండి, నేను మెడిసిన్ తీసుకొస్తాను అంది. మాధవి వెళ్ళిన తర్వాత జరిగింది చెప్పింది తులసికి. ఇంట్లో ఉన్న నువ్వు భారీగా వాడి కళ్ళకి కనిపించడం లేదు. ఇంకా ఆ అమ్మాయికి ఇప్పటికీ ఇస్తున్న పనిష్మెంట్ సరిపోవట్లేదా వైదేహి? ఇప్పుడు ఇలా కూడా ఆ పిల్లని హింసించాలా? చిన్మయి కడుపులో పెరిగేది వాడి బిడ్డని మర్చిపోయాడా వాడు? పొరపాటున ఏమైనా జరిగితే అసహనం ఎలా తెలియజేయాలో తెలియడం లేదు ఆవిడికి. దీర్ఘమైన శ్వాస తీసుకుని డాక్టర్కి కాల్ చేసి ఫీవర్కి, పెయిన్స్కి ట్యాబ్లెట్స్ తీసుకుని పైకి వెళ్ళింది. మాధవి గారు భయంగా కూర్చున్నారు. ఈ మెడిసిన్ ఇవ్వండి, అంతకన్నా ముందు లిక్విడ్ ఫుడ్ తనకి పెట్టండి అంటే అర్థం కానట్టుగా చూసింది. నేను పైకి పంపిస్తాను, కష్టంగా అయినా లేగేలా చేయండి అంది. అలాగే అంటూ చాలాసేపటికి చిన్మయిని నిద్రలేపి మొహం తడిపింది. శరీరం అంతా వివిధ ప్రకంపనాలతో అలసిపోయినట్టుగా అవుతున్న కష్టంగా లెగిచి డ్రెస్అప్ అయిన తనకి వంట మనిషి తెచ్చిన గార్లిక్ సూప్ తాగించి టాబ్లెట్స్ వేసింది. సాయంత్రం వరకు కొద్దిగా ఉపశమనం పొందింది తను. మాధవిని చూస్తూ ఆయన ఫోన్ చేయలేదా అంది. లేదు అంటూ ఎలా ఉన్నావు నువ్వు అని అడిగింది. అప్పుడే వచ్చారు తులసి గారు. అత్తయ్య, మీ అబ్బాయికి ఒకసారి కాల్ చేయండి అంది. ఇప్పుడెందుకు చిన్మయి అని ప్రశ్నించింది. అంత సడన్గా ఇవ్వమనంతో ఆశ్చర్యం కూడా ఉంది. అదేంటి అలా అంటున్నారు? ఆయనతో మాట్లాడి ఈ రోజుకి వారం అవుతుంది. నేను కాల్ చేస్తే కలవదు. అక్కడ ఆఫీస్ నెంబర్ ఇవ్వండి అంటే వర్క్లో ఉంటాడు, డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు మీరు. ఎన్నిసార్లు కాల్ చేశా ఆయన రెస్పాండే అవ్వడం లేదు. నాకు పిచ్చి పట్టినట్టు అవుతుంది అత్తయ్య. ఎందుకు విశాల్ అలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు అని సన్నని నీటి పొర చెంపల్ని తాకుతుంటే అడిగింది. వాడంతే చిన్ను, వర్క్లో పడితే ఫ్యామిలీ గుర్తురాదు. ఎప్పుడు వేరే దేశం వెళ్ళినా అలాగే చేస్తాడు. పని అయిపోయాక వాడి వస్తాడు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ. అలా చేస్తే తల్లిగా మీరు ఊరుకుంటారేమో అత్తయ్య. ఆయన భార్యగా నేను సైలెంట్గా ఉండలేను. ఒక భార్యగా ఆయనకి దూరంగా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. కనీసం మాట్లాడను కూడా కుదరదా? మీరు ఇప్పటికిప్పుడు కాల్ చేస్తారా లేదా అని చాలా దృఢంగా అడిగింది. చిన్మయి సాఫ్ట్ గర్ల్ కాదని అర్థమైంది ఆమెకి. నెంబర్ నా దగ్గర లేదు, తెలుసుకొని చెప్తాను అని ఇంకా అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోయారు ఆవిడ. చ అని అసహనంగా బెడ్కి ఒరగిలి కూర్చుంది. ఆవిడ నీకు అత్తగారు చిన్ను, అలా మాట్లాడొచ్చా? కంగారుగా వచ్చి పక్కన కూర్చుంది. నేనేం తప్పుగా అమ్మా? నా భర్తతో నేను మాట్లాడాలనుకోవడం కూడా తప్పేనా?
తప్పు అని అనడం లేదే. ఆవిడ్ని ఎదిరించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. మీ ఆయనకి నిజంగానే పని ఉండొచ్చు. అలా ఎందుకు ఆలోచించలేదు నువ్వు? ఆ మాటకి చిన్నగా కన్నీళ్ళు వచ్చాయి చిన్నులో. ఒక్క 10 నిమిషాలు నాతో మాట్లాడే టైం లేకపోతే ఎలా అమ్మా? భార్య అనే ఫీలింగ్ వచ్చేది భర్త స్పెషల్గా ట్రీట్ చేసినప్పుడే. కానీ ఆయన ఎప్పుడూ అలా చేయడం లేదు. ఎలా అమ్మా నేను ఆయన్ని నమ్ముతూ ఇక్కడే ఉండేది? బేలగా అడిగింది. అలా ఏం కాదు చిన్ను, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు చూడు. నీ భర్తకి నువ్వెంత ఇంపార్టెంట్ అవుతావంటే నీ కోసం ప్రపంచాన్ని కూడా ఎదిరిస్తాడు. చెప్పిందే కానీ ఆ మాటలు నూతిలో నుండి వచ్చినట్టుగా నెమ్మదిగా అంది. నిట్టూర్పుగా ఒక నవ్వు విసిరి మౌనంగా కూర్చుంది బాల్కనీలోకి చూస్తూ. అది హైదరాబాద్. భరద్వాజ్ ఇండస్ట్రీస్ కొత్త వెంచర్ కోసం స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అది అభిషేక్ అండర్లో జరుగుతున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో తానే దగ్గర నుండి ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇంకా ఎందరు అని అడిగాడు తను. సార్ 2 అని చెప్పగానే అంటూ వాళ్ళకి ఎదురుగా కూర్చొని ల్యాప్టాప్లో కొత్తగా ఫిక్స్ అయిన మీటింగ్ షెడ్యూల్ చూస్తున్నాడు. అప్పుడే లోపలికి వెళ్ళాడు 5 అడుగుల 8 అంగుళాలున్న శాల్తీ మిస్టర్ విశాల్. ఎస్ సార్ అన్నాడు ఫైల్స్ అన్నీ చూస్తూ. మీరు బెంగళూరులో మిట్టల్ గారి కంపెనీలో వర్క్ చేశారు. ఎందుకు బాండ్ ఇంకా పూర్తవకుండానే జాబ్ వదిలేశారు అని అడిగాడు మేనేజర్. మిట్టల్ అనగానే లుక్స్ అతని వైపు షార్ప్గా చేశాడు అభి. ఐ హ్యావ్ మై పర్సనల్ ఇష్యూస్ సార్. అదీ కాకుండా నా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు. అక్కడ కన్నా ఇక్కడ ఉండడం బెటర్ అనిపించింది, వచ్చేసాను అన్నాడు. అంటూ అతని డేటా అభికి ఇచ్చారు. కాంటాక్ట్ కూడా బాగానే ఉండడంతో అపాయింట్ చేశాడు అభి. తర్వాత మేనేజర్ అక్కడ చేయాల్సిన వర్క్ గురించి క్లియర్గా చెప్పాడు. మిమ్మల్ని మిస్టర్ అన్ముఖం గారు గైడ్ చేస్తారు. 2nd ఫ్లోర్లో నీ ఆఫీస్ 2 డేస్లో జాయినింగ్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయాడు విశాల్. మిస్టర్ కిరీటి అని పిలిచాడు మేనేజర్ని. సార్ అంటూ ముందుకు వచ్చాడు. విశాల్ చేసిన ప్రాజెక్ట్స్ అండ్ అతని అఫిషియన్స్ని చూస్తూ ఇంత టాలెంట్ పర్సన్ని ఎలా వదిలేశారు మిట్టల్ వాళ్ళు అనుమానంగా చూశాడు. పర్సనల్ రీజన్స్ అంటున్నాడు కదా సార్, అవేనేమో సార్ అన్నాడు. నాట్ థింక్ సో. 2 years బాండ్కి కట్టుబడి 20 months ఉన్నాడు. 4 months ఉండకుండా ఫ్యామిలీ కోసం వచ్చేసానడం సింక్ అవడం లేదు కదా. ఎస్ సార్ అంటూ ఆగిపోయాడు. అతను అంత డెప్త్గా ఆలోచిస్తున్నాడు అనుకోలేదు కిరీటి. గో అన్నాడు మళ్ళీ వర్క్ చేసుకుంటూ. అత్తగారు ఎప్పుడు పైకి వస్తారా అని చూసిన చిన్మయికి ఆ రోజు అటువైపు ఎవరూ రావడంతో నిరాశగా కళ్ళు మూసుకుంది. తర్వాత వారం రోజులు ఏదో ఒకటి మేనేజ్ చేయడంలోనే అయిపోతున్నాయి రోజులు. అందరూ కావాలని విశాల్తో మాట్లాడడం లేదు అని అర్థం చేసుకోలేని అమాయకత్వం లేదు తనలో. అలా అని వారిని అనుమానించడం లేదు. తన ఫ్యామిలీకి భద్రత కల్పించారు. కడుపుతో ఉందని తెలియగానే మాధవిని రప్పించి జాగ్రత్త చూసుకుంటున్నారు. ఎలా అనుమానించగలదు? తన వెనక ఏదో జరుగుతుందని అనుమానం రాలేదు. కానీ తనకి తెలియకుండా ఏదో నిజం దాస్తున్నారనుకుంది. అలా 10 రోజులకి అనుకుంటా. ఆ రోజు 2nd మంత్ పడడంతో హాస్పిటల్ విజిట్ ఉంది. డాక్టర్ వచ్చినా అవసరం లేదు వెళ్ళమని మొండిగా చెప్పి విశాల్ నుండి కాల్ వస్తేనే విజిట్ అని కరాఖండిగా చెప్పేసింది. వైదేహి ఆదిత్యతో చెప్పింది. అతనికి తెలుసు చిన్మయి మొండితనం. ఒక విషయం గురించి అనుకుందంటే అది సాధించే వరకు పట్టు పెడదామని. సరిగ్గా కొన్ని నెలల క్రితం హే నీ వల్ల కాదు వచ్చే చిన్ను అరుస్తున్నారు తన ఫ్రెండ్స్. ఎందుకు కాదు అది చూద్దాం పట్టుగా చెప్పి రన్నింగ్ ట్రాక్ పైకి చేరింది తను. సుజిత్ కావాలని నిన్ను పందెంలోకి దింపాడు. పొరపాటున ఓడితే వాడు పెట్టిన కండిషన్ మర్చిపోయావా? కంగారుగా అంది దీపు. గెలిస్తే వాడికి నేనిచ్చే పనిష్మెంట్ మర్చిపోయావా? దీపు వాళ్ళని చూసి రెఫరీ వైపు చూసింది. 1000 meters రన్నింగ్ రేస్ జరుగుతుంది. అక్కడ అంతకుముందే జరిగిన మెన్స్ రేస్ చూడ్డానికి వచ్చాడు గిరిధర్. ఆదిత్య పర్సనల్ అసిస్టెంట్ అతను. గెలిచిన రేసర్కి మనీ ఆఫర్ చేసి తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా చేసుకోవడం ఏ స్పోర్ట్స్లో అయినా కామన్. అలాగే గెలిచిన రేసర్తో డీల్ మాట్లాడడానికి వెళ్ళిన గిరిధర్ వచ్చే వరకు క్యారిడార్లో తిరుగుతున్న అతనికి 4 అమ్మాయిలు 3 అబ్బాయిలు అక్కడ ఏదో మాట్లాడుకోవడం చూశాడు. అంతలోనే జీన్స్ టీషర్ట్లో చాలా ఫెయిర్గా ఉన్న ఒక అమ్మాయి ట్రాక్ మీదకి రావడం చూసి అమ్మాయిలంటేనే చొంగ కార్చే సహజ స్వభావంతో కిందికి వెళ్ళాడు. సెక్యూరిటీ వాళ్ళని చూసి ఆపడానికి వెళ్తుండడం చూసి అతని వద్దని వారించి అక్కడ జరిగేది చూస్తున్నాడు ఆదిత్య. అప్పుడే మరో అబ్బాయి ట్రాక్ మీదకి వచ్చాడు. అబ్బాయితో అమ్మాయి రేస్ పెట్టుకుందా, ఇంట్రెస్టింగ్ అనుకుంటూ కిందికి వెళ్ళి వారికి దూరంగా కూర్చున్నాడు. టైం చూసి వాళ్ళలో ఒకరు స్టార్ట్ అన్నారు. మొదటిగా సింపుల్గా తీసుకున్న ఆదిత్య ఆ అమ్మాయిలో కనిపిస్తున్న మొండితనం, గర్వం, కాన్ఫిడెన్స్ చూస్తూ నెమ్మదిగా దృష్టి రేస్ మీదకి సారించాడు. తనకి ఉన్న శక్తిని 2 పుంజుకొని
కేవలం గెలవాలి అనుకుని మాత్రమే పరిగెత్తున్న చిన్మయి సెకండ్ తేడాతో ఎండ్ పాయింట్ చేరుకుంది. అంతే, ఊపిరి కూడా పీల్చుకోకుండా తను వేసుకున్న షూ విప్పేసి ఆయాసంగా నేలపై కూర్చున్న సుదీప్ని చాచి పెట్టి కొట్టింది. క్రాస్ లెగ్స్ వేసుకుని దర్జాగా కూర్చున్న ఆదిత్య కాళ్ళు నేలని చేరాయి. ఒక్కసారిగా షాక్తో అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ అబ్బాయి వైపు వేలు చూపిస్తూ కొరకొర చూపులతో మాట్లాడుతున్న చిన్మయి అందం, అంతకు మించిన పొగరు ఆదిత్యని నిలువెల్లా దహించి వేస్తున్నాయి. అప్పటికే భార్య ఉన్నా కూడా ఇలాంటివన్నీ యథేచ్ఛగా సాగిస్తున్న ఆదిత్య కళ్ళతోనే ఆమె అణువణువును స్కాన్ చేశాడు. ఊపిరి సలపనివ్వని ఆమె అందం సొంతం చేసుకోవాలనుకున్నాడు. డీల్ సక్సెస్ సార్ అని వచ్చిన గిరిధర్కి సంతోషంతో ఫ్రెండ్స్కి హైఫై ఇస్తున్న చిన్మయిని చూపించి ఐ వాంట్ హర్ అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.